అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 22వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అవి శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు, వారి జీవితంలో ఏర్పడబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కారం లభించి తీరుతుంది. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. కుటుంబం కోసం ఎంత కష్టాన్ని అయితే భరించాల గొప్ప ఓర్పు గల గొప్ప సహనశీల అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి ఒక సమాచారం అయితే అందబోతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారికి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే కనుక వ్యక్తిగత విషయాలను ఈరోజు ఎవరితో పంచుకోకపోవడం చాలా మంచిది. ఎటువంటి పని చేయబోతున్నప్పటికీ కూడాను మీ దగ్గర ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆర్థికంగా పెట్టుబడి పెడుతున్నారు, మీ యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళిక ఏంటి, ఇటువంటి విషయాలు ఎవరితో మూడో వ్యక్తులతో మీరు చర్చించుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఒక పెద్ద సమస్య కూడా మీకు చాలా తారుమారు అయ్యే విధంగా కూడా కనబడుతుంది. ఉదయాన మీరు కాస్త మౌనం పాటించడం చాలా మంచిది. ఇంట్లో ఒక వ్యక్తితో ఉన్నటువంటి చిన్నపాటి అపార్థాలు తొలగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా మాట్లాడినటువంటి విషయం మరలా ఈరోజు చర్చకు రానుంది. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికతో సహనంతో ఎవరికైనా సమాధానం అయితే ఇవ్వండి. అలాగే ఇక ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ రోజున బాధ్యతలు పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు లేదా పాత అవకాశాలు, పాత పరిచయాలు, కొత్త చర్చలు, కొన్ని కొత్త సూచనలు కూడా కనిపించబోతున్నాయి. అయితే వారికి రేపటి రోజున వెంటనే లాభం వస్తుందని చెప్పలేం, కానీ భవిష్యత్తు పరంగా గొప్ప లాభాన్ని అయితే సూచించే విధంగా కొన్ని అవకాశాలు అయితే వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. వీరికి సంబంధించిన ఒక భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం మాటల కంటే రాతపూర్వకమైన ఆధారాలకు ప్రాధాన్యత చాలా మంచిది. అలాగే ఇక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం ఉదయం కొంత ఏకాగ్రత తగ్గినప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత ఏకాగ్రత పెరిగి ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన విషయం అర్థం కాకపోయినా చాలా కాలంగా కష్టంగా అనిపించినప్పుడు ఒక అంశంలో కూడా స్పష్టత రావడం, ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. నిద్రలేమి, ఒత్తిడి, అలసట వంటి విషయాలను నిర్లక్ష్యం అయితే చేయకండి. కొంత సమయం ప్రశాంతంగా గడపడం చాలా మంచిది. నీటిని తగినంత తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం చాలా ఉత్తమమైన పని అయితే తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పని ఉన్నప్పటికీ కూడా శరీరానికి, మనసుకి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఎప్పటి నుంచో మీరు ఆలోచించినటువంటి ఒక వార్త, ఒక విషయం, ఒక పనికి సంబంధించినటువంటి ఒక చిన్నపాటి ఒక మీకు క్లూ లేదా ఒక సమాచారం కావచ్చు ఎదురుపడే అవకాశం ఉంది. అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాలు నెలకొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క రాశి గల వారికి మాత్రం మీ జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత, అలాగే శనిగ్రహం యొక్క ప్రభావితమైనటువంటి ఒక ప్రతికూలమైన అవకాశాలు కూడా కనిపించే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ రోజున మీరు చేస్తున్న దేవతారాధన ఏ విధంగా ఉంటుందంటే కనుక మీరు చాలా దైవనామస్మరణతో ప్రతి విషయాన్ని కూడా మొదలుపెట్టడం ద్వారా మీకున్న సమస్యల నుండి, చిక్కుముల నుంచి బయటపడవచ్చు. చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడాను మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మీ యొక్క మనస్తత్వం కూడా చాలా హుందాగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరినైనా వెంటనే అయితే నమ్మరు. ఒక వ్యక్తిని నమ్మితే మాత్రం వారి యొక్క ప్రవర్తన, మాటను, వారు గతంలో చేసినటువంటి పనులు సైతం అలా గమనిస్తూ ఉంటారు. ఒకసారి నమ్మితే మాత్రం ఆ తర్వాత ఆ వ్యక్తి కోసం ఎంతటి దూరమైనా, ఎంతటి సందర్భాన్నైనా ఎదుర్కొనే విధంగా అయితే తయారవుతారు. అలాంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఎవరికి కూడా ఇవ్వరు. ఒకవేళ ఎవరైనా దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ వ్యక్తిని తిరిగి మరలా మీ దగ్గరకు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు స్వేచ్ఛ, అలాగే చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క నిర్ణయాలను మరొకరితో మీద ప్రయత్నిస్తే అసౌకర్యంగా భావిస్తారు. ఒక పని ఏదైనా సరైందని చెప్పి మీరు అనుకుంటే ఇతరులకు ఎన్ని చెప్పినా మీ యొక్క ఆలోచనల ప్రకారం మీరు మీ ముందుకు
చాలా ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో ఒడుదుడుకులు కూడా కొంత నిరుత్సాహపరిచే విధంగా అయితే ఉంటున్నాయి కొన్ని సందర్భాలు. ఈ యొక్క విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీయవలసిన అవసరం కూడా ఉంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ఎన్నో కష్టాలను అధిగమించి ఈ యొక్క స్థాయికి వచ్చారనైతే గమనించుకోవాలి. మీరు నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఎంత కష్టమైనప్పటికీ కూడాను ఒత్తిడికి మాత్రం ఏమాత్రం భయపడరు. మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు. మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి లేత నీలం రంగు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే నలుపు రంగు కూడా మీకు చాలా శుభసూచకంగా అయితే ఉండబోతుంది. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉండడానికి నలుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎటు పరిస్థితిలో అయినా సరే దైవారాధన మాత్రం అస్సలు విస్మరించవద్దు. శని ప్రభావం తగ్గడానికి తప్పకుండా శని భగవానునికి తిలతైలాభిషేకం నిర్వహించడం, అలాగే శని భగవానునికి తప్పకుండా నల్ల నువ్వులు దానం చేయడం మీకు చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం ద్వారా ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు మీకు చాలా శుభసూచకంగా అయితే ఉంటుంది. ప్రయాణ విషయాల్లో మాత్రం చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త కోపాన్ని తగ్గించుకొని చర్చించడం చాలా మంచిది. ఏదైనా సంభాషించేటప్పుడు కాస్త మౌనం వహించడం కూడా మంచిది. ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోవద్దు. ఎంతవరకు ఎవరిని నమ్మాలో అంతవరకే నమ్మాలి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అసలు మంచిది కాదు. ప్రతి ఒక్క రంగం వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో కాస్త ఊరటం కనిపించే విధంగా అయితే ఉన్నాయి. కుటుంబ రంగంలో కూడా పరిస్థితులు కాస్త మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి చిన్నపాటి అపార్థాలన్నీ తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకోవడానికి సరైన రోజునైతే చెప్పుకోవచ్చు. గతంలో కష్టం అనిపించినప్పటికీ కూడా తిరిగి మరలా ఆ యొక్క విద్య ఏదైతే ఉందో అది మరలా ఉపాధ్యాయుల యొక్క సూచనల మేరకు వీరికి చాలా సులువుగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున వీరికి ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ కూడాను రేపటి రోజున మాత్రం వీరికి పరీక్ష సమయాల్లో చాలా ఏకాగ్రత మాత్రం చాలా అవసరం. అలాగే ఎటువంటి పనులు అమలు చేసినప్పటికీ కూడాను అది మంచిదా కాదా అని 1-2 సార్లు మీరు ఆలోచించి అటువంటి పనులను చేయడం చాలా మంచిది. ఏమైనా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకూలమైన సమాచారాలు అయితే రాబోతున్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకునే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహా వినడం ద్వారా మంచి ఉత్తమమైన మార్గాలు కూడా మీకు అందబోతున్నాయి. రేపటి రోజున ఎంతో ఓపికగా మీరు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. ఎవరిపైన దుడుకు ప్రవర్తన అస్సలు మంచిది కాదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయాలు, మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతరులతో చర్చించకపోవడం చాలా మంచిది. ఎవరైనా మీ పైన అసూయ పడుతున్నారని గమనిస్తే అటువంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండడం కూడా చాలా మంచిది. రేపటి రోజున మీరు శత్రుపీడలను పోవాలంటే హనుమాన్ చాలీసా పఠించడం, వినడం చాలా మంచిది. అలాగే హనుమంతుల వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి హనుమంతుల వారికి సింధూర పూజ, తమలపాకు పూజ, వడమాల సమర్పించడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున మాత్రం మీరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించి గట్టిగా స్వామివారిని సంకల్పించుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే రేపటి రోజున కులదేవత యొక్క ఆరాధన కూడా అసలు విస్మరించవద్దు. రేపటి రోజున ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు దైవాధీనంలో ప్రతి ఒక్క విషయం చేయడం ద్వారా అన్ని మంచి శుభ ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.